హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ట్రాఫిక్ ఇండెక్స్ ర్యాంకింగ్ అనమాట. సో ఈ ట్రాఫిక్ ఇండెక్స్ ర్యాంకింగ్ అంటే ఏంటి, దాని యొక్క విశిష్టతలు అండ్ ఇంకా కొన్ని న్యూస్ కూడా మన యొక్క వీడియోలో చూద్దాం. సో ట్రాఫిక్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది 2023 సంవత్సరానికి సంబంధించి. అండ్ ఈ యొక్క రిపోర్ట్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారు? సో ఈ రిపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరంటే ఆమ్స్టర్డామ్ బేస్డ్ లొకేషన్ ఉన్నటువంటి టెక్నాలజీ బేస్డ్ సంస్థ టామ్ అనమాట. ఈ టామ్ సంస్థ వాళ్ళే ఈ యొక్క ట్రాఫిక్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇది ఎక్కడ ఉంటుందంటే లండన్. సో వీళ్ళేంటంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉందని స్టడీ చేసి ఆ రిపోర్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన నగరాలని స్టడీ చేసి వాళ్ళ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క రిపోర్ట్లు ఏంటంటే లండన్ అనేది ఫస్ట్ ప్లేస్లో వచ్చింది. అంటే ఆ లండన్లో ఎక్కువ ట్రాఫిక్ అనేది వస్తుంది అని గమనించడం జరిగిందనమాట. అండ్ ఈ యొక్క లండన్ పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుందంటే నియర్లీ సంవత్సరానికి 148 గంటల పాటు ట్రాఫిక్ డిలే అనేది ఖచ్చితంగా ప్రతి సగటు వ్యక్తి చూస్తాడని వాళ్ళ యొక్క గణాంకాల ద్వారా తెలిసింది. అండ్ ఇండియా పరంగా అయితే మన దేశంలో ఉన్నటువంటి బెంగళూరు అండ్ పూణే సిటీస్ ఏవైతే ఉన్నాయో అవి 6th పొజిషన్ అండ్ 7th పొజిషన్లో రావడం జరిగింది. అండ్ అసలు ఈ ట్రాఫిక్ ఇండెక్స్ ర్యాంకింగ్లో మొదటి 5 నగరాలు. సో మొదటి 5 నగరాలు అంటే లండన్ అనేది ఫస్ట్ పొజిషన్, డబ్లిన్, టొరంటో, మిలాన్ అండ్ లీమా, ఇవి ఫస్ట్ 5 ప్లేసెస్ అనమాట. ట్రాఫిక్ ఇండెక్స్ ర్యాంకింగ్ 2023 సంబంధించినటువంటి రిపోర్ట్ ఎవరిస్తారంటే టామ్ అనేటువంటి లండన్ బేస్డ్ సంస్థ ఆమ్స్టర్డామ్ దగ్గర ఉందన్నమాట. లొకేషన్ వచ్చేసి ఆ యొక్క సంస్థ వాళ్ళు ఈ యొక్క రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. మన దేశంలో అయితే బెంగళూరు అండ్ పూణే ఏవైతే ఉన్నాయో 6th and 7th ప్లేసెస్లో వచ్చాయి. సో IMF వాళ్ళు మాల్దీవ్స్ని డెప్ట్ డ్రెస్సెస్లోకి వెళ్తున్నట్లుగా క్లియర్ చేశారనమాట. సో డెప్ట్ డ్రెస్సెస్ అంటే వాళ్ళు అప్పుల ఊబిలోకి వెళ్ళిపోబోతున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళని హెచ్చరించడం జరిగింది. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు ఎందుకు ఇటువంటిది తెలియజేశారంటే చైనా యొక్క ప్రాబల్యం అనేది మాల్దీవ్స్ మీద పెరుగుతుంది. సో చైనా ఎప్పటి నుంచి అయితే మాల్దీవ్స్కి సహాయం చేస్తూ వస్తుందో, సో మాల్దీవ్స్ ప్రెసిడెంట్ అయినటువంటి మహమ్మద్ మైజీ గారు అక్కడ ఎక్కువగా ఫండింగ్ అనేది తీసుకుంటూ ఉన్నారు చైనా నుంచి. సో ప్రో చైనా ప్రెసిడెంట్ అంటే ఇక్కడ మాల్దీవ్స్ యొక్క ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి మహమ్మద్ మైజూ గారు. సో మహమ్మద్ మైజూ గారు నవంబర్లో ఎన్నికవడం జరిగింది. సో అప్పటి నుంచి ఈయన చైనాతోటి స్నేహం చేస్తూ ఇండియాకి దూరం అయిపోవడం జరిగింది. అండ్ మాల్దీవ్స్ ఎప్పుడైతే వాళ్ళ యొక్క ప్రాముఖ్యత అనేది, వాళ్ళ ఇంపార్టెన్స్ అనేది మన దేశానికి ఇవ్వకుండా చైనాకి ఇస్తూ వస్తున్నారు. అండ్ దాంతోపాటు వాళ్ళు ఎక్కువగా చైనా దగ్గర నుంచి ఫండింగ్స్ అనేవి తీసుకుంటూ వచ్చి వాళ్ళ దగ్గర అప్పు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వారు మాల్దీవ్స్ని హెచ్చరించడానికి ఒక కారణాలు అన్నమాట. అంటే చైనా దగ్గర ఎక్కువ తీసుకొని వాళ్ళు అప్పుల ఊబిలోకి వెళ్ళిపోబోతున్నారు అని ముందుగానే IMF వాళ్ళు హెచ్చరించడం జరిగింది. సో కంట్రీ పరంగా మన దేశం పరంగా ఫస్ట్ కాపర్ మేడ్ బాపు టవర్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. సో కాపర్ తోటి తయారు చేసినటువంటి బాపు టవర్ అనమాట. అది ఎక్కడంటే పాట్నా సిటీలో. సో ఇక్కడ బాపు టవర్ అనేది ఏదైతే నిర్మించడం జరిగిందో ఇది ఎవరికి గుర్తింపుగా ఇవ్వడం జరిగిందంటే మహాత్మా గాంధీ యొక్క గుర్తింపుగా ఇవ్వడం జరిగింది. అండ్ ఇది ఎక్కడ లొకేషన్ వచ్చేసి గర్దానీ బాగ్ పాట్నాలో ఈ యొక్క టవర్ అనేది బాపు టవర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క టవర్ యొక్క ఎత్తు ఎంత ఉంటుంది అంటే 120 అడుగుల ఎత్తు. అండ్ దాంతోపాటు 7 స్టోరీస్ అనేవి దీనిలో తీసుకొని రాబడినాయి. అండ్ ఈ యొక్క టవర్ అనేది అండ్ దాంతోపాటు ఎగ్జిబిషన్ అనేది కూడా ఈ యొక్క ప్లేస్లో ఏర్పాటు చేయడం జరిగింది అనమాట బిల్డ్లో. అండ్ ఇక్కడ ఏముంటాయి అంటే ఎగ్జిబిషన్లో ఏముంటాయంటే గాంధీజీ గారి యొక్క చరిత్ర అండ్ బీహార్కి ఆయన చేసినటువంటి కృషి ఏ విధంగా ఉంది అండ్ దాంతోపాటు కొన్ని విగ్రహాలు అండ్ దాంతో ఇంకా అహ్మదాబాద్లో తయారు చేసినటువంటి గాంధీజీ జీవిత చరిత్రను తెలియజేసేటువంటి విగ్రహాలన్నీ కూడా ఇందులో ఉంచబడ్డాయి. అండ్ ఈ యొక్క ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో అది గాంధీజీ యొక్క హిస్టరీని అండ్ దాంతోపాటు ఈ యొక్క బీహార్ పరంగా ఉన్నటువంటి విషయాలను కూడా తెలియజేస్తూ ఈ యొక్క ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేయడం అనమాట. అండ్ ఈ టవర్ ఏదైతే ఉందో దాని కాస్ట్ వచ్చేసి నియర్లీ 45 కోట్ల రూపాయల వ్యయంతో ఈ యొక్క బాపు టవర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ మన భారతదేశం మొత్తం మీద ఫస్ట్ కాపర్ టవర్, అది కూడా బాపు గారి టవర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ అంటే పాట్నా.
రియో డి జెనెరోలో హెల్త్ ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. హెల్త్ ఎమర్జెన్సీ ఎప్పుడు ఇస్తారంటే మన దేశంలో ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులు మన చేతుల్లో లేకుండా పోయినప్పుడు హెల్త్ ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేస్తారు. సో ఇక్కడ ఎందుకోసం హెల్త్ ఎమర్జెన్సీ అనేది ఇవ్వడం జరిగిందంటే ఆ యొక్క రియో ప్లేస్లో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నటువంటి విషయం డెంగ్యూ అనమాట. సో డెంగ్యూ కేసులు అనేవి అక్కడ చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. సో వాటిని ఇంకా కేర్గా తీసుకోవడం కోసం నియర్లీ 10 కేర్ సెంటర్లు అనేది ఈ యొక్క రియో డి జెనెరోలో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు కొన్ని ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేశారు. అండ్ ఇంకా ఎక్కువగా హాస్పిటల్ బెడ్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది, ఎస్పెషల్లీ ఎవరి కోసం అంటే డెంగ్యూ పేషెంట్స్ కోసం. అండ్ ఈ యొక్క రియో డి జెనెరోని హెల్త్ ఎమర్జెన్సీగా తీసుకొని రావడం ఎందుకోసం అంటే డెంగ్యూ కేసెస్ అనేవి నియర్లీ ఇప్పటికి పెరిగిపోతూ ఉన్నాయి. ఎందువల్ల అంటే ఇప్పుడు టెంపరేచర్ లెవెల్స్ అనేవి పెరిగిపోతూ ఉండడం ఒకటి, అండ్ దాంతోపాటు హైలీ రెయిన్ఫాల్ అనేది కూడా అక్కడ ఉందన్నమాట. ఈ 2 కేసెస్ ఉన్నప్పుడు అక్కడ ఎటువంటి వాతావరణం ఉంటుందంటే దోమలు ఎక్కువగా పెరగడానికి ఆస్కారం ఉన్నటువంటి వాతావరణ స్థితి అనేది అక్కడ ఉంది. సో దానివల్ల అక్కడ డెంగ్యూ కేసెస్ అనేవి ఎక్కువగా నమోదవుతున్నాయి. లాస్ట్ 2023 టైంలో ఇక్కడ వచ్చినటువంటి డెంగ్యూ కేసులు అంటే 23,000 కేసులు అనేవి నమోదయ్యాయి. అదే ఈ సంవత్సరం జనవరి ఫిబ్రవరి స్టార్టింగ్ నెలల్లో ఇక్కడ ఎన్ని కేసెస్ నమోదయ్యాయంటే నియర్లీ 10,000 కేసులు అనేవి డెంగ్యూ కేసులు అనేవి నమోదయ్యాయి. సో ఇక్కడ ఎక్కువగా కేసులు పెరిగిపోవడంతో రియో డి జెనెరోలో హెల్త్ ఎమర్జెన్సీ అనేది ప్రకటించడం జరిగింది. అండ్ దాన్ని కట్టడి చేయడానికి కావాల్సినటువంటి అన్ని అంశాలను కూడా వీళ్ళు తీసుకుంటూ ఉన్నారు. సిడిఎస్ అనిల్ చౌహాన్ గారు ఒక బుక్ అనేది రిలీజ్ చేశారండి. ఏ బుక్ సంబంధించినటువంటి బుక్ ఏంటంటే ఏఐ అండ్ నేషనల్ సెక్యూరిటీ. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మన దేశం యొక్క భద్రత అనేటువంటి విషయం మీద బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ బుక్ పేరు వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ అనమాట. అండ్ ఇది ఎక్కడ రిలీజ్ చేశారు అంటే డిఫెన్స్ లిటరేచర్ ఫెస్టివల్ అని జరుగుతుంది. అది కలం అండ్ కవచ్ అనమాట. ఆ ప్లేస్ ఆ యొక్క ఫెస్టివల్ యొక్క పేరు కలం అండ్ కవచ్. ఎక్కడ జరిగిందంటే పూణేలో జరుగుతుంది. సో పూణేలో జరుగుతున్నటువంటి కలం అండ్ కవచ్ అనేటువంటి లిటరేచర్ ఫెస్టివల్ ఏదైతే జరుగుతుందో డిఫెన్స్ లిటరేచర్ ఫెస్టివల్, అక్కడ ఈ యొక్క ఏఐ అండ్ నేషనల్ సెక్యూరిటీ అనే బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. అండ్ సిడిఎస్ చౌహాన్ గారు మాట్లాడుతూ మన దేశం యొక్క సంస్కృతిని అండ్ మన పూర్వకాలం నుంచి వచ్చినటువంటి మన బుక్స్ గురించి కూడా ప్రస్తావించడం జరిగిందనమాట. అండ్ మనకి ఎక్కువగా తెలిసినటువంటి బుక్ ఏంటంటే కౌటిల్యుడి అర్థశాస్త్ర బుక్ అనేది మనం ఎప్పుడుకు చూస్తూనే ఉన్నాం. అండ్ దాంతోపాటు సన్ టావుస్ ఆర్ట్ ఆఫ్ వార్ అనమాట. ఇదేంటంటే చైనాకి సంబంధించినటువంటి రచయిత. ఆయన ఆర్ట్ ఆఫ్ వార్ అనే బుక్లో యుద్ధ విన్యాసాల గురించి అండ్ యుద్ధం యొక్క విషయాల గురించి వివరిస్తూ బుక్ రాశారు. ఆ బుక్ అండ్ మన దేశంలో బెస్ట్ బుక్ అంటే అర్థశాస్త్రం అనమాట. ఈ 2 బుక్స్ కాకుండా ఇంకా మన చరిత్రలకు సంబంధించిన చాలా పుస్తకాలు అనేవి కూడా ఉన్నాయి. అండ్ మన దేశంలో బుక్స్ యొక్క ఇంపార్టెన్స్ని కూడా తెలియజేస్తూ ఆయన మాట్లాడడం జరిగింది. ఎటువంటి బుక్స్ అంటే రష్యా, గాజా, తైవాన్ అండ్ ఇప్పుడు ఇవన్నీ ప్లేసెస్లో వరల్డ్ ఎట్ వార్ అనే బుక్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే మన ప్రపంచం మొత్తం మీద యుద్ధ వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని వ్యాఖ్యానిస్తూ అజయ్ సింగ్ గారు రాసినటువంటి బుక్ గురించి కూడా ప్రాముఖ్యంగా తెలియజేయడం జరిగింది. సో ఏఐ నేషనల్ సెక్యూరిటీ బుక్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు రిలీజ్ చేశారంటే మన సిడిఎస్ అయినటువంటి అనిల్ చౌహాన్ గారు రిలీజ్ చేశారు. నోయిడా రికగ్నైజ్డ్. సో నోయిడాని వాటర్ వారియర్గా సిటీగా రికగ్నైజ్ చేయడం జరిగింది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆ యొక్క ప్లేస్లో వాటర్ వేస్ట్ ట్రీట్మెంట్ అనేది బెస్ట్గా తీసుకొని రావడం వల్ల ఈ యొక్క నోయిడా సిటీని వాటర్ వారియర్గా తీసుకుని వచ్చారు. సో వీళ్ళు చేసినటువంటి పద్ధతులు ఏంటి? సో నోయిడా సిటీ ఏదైతే ఉందో అది వాటర్ వారియర్ అనే టైటిల్ తీసుకోవడం జరిగింది. ఈ యొక్క టైటిల్ అనేది యూనియన్ వాటర్ మినిస్ట్రీ వాళ్ళు వాళ్ళ యొక్క కృషికి ఫలితంగా ఇచ్చారు. సో ఏ విధమైనటువంటి కృషి అంటే వాళ్ళ యొక్క ప్లేస్లో వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అండ్ దాన్ని మరలా తిరిగి ఉపయోగించుకోవడం అనేటువంటి అంశాల మీద వాళ్ళు కనపరిచినటువంటి శ్రద్ధకి అభినందిస్తూ వాటర్ వారియర్ అనేటువంటి టైటిల్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క సిటీ ఎప్పుడు 2 కేటగిరీస్లో ఈ యొక్క అవార్డు అనేది తీసుకోవడం జరిగింది అనమాట. బెస్ట్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అనేవి ఈ యొక్క సిటీలో తీసుకొని వచ్చారు. అండ్ దాంతోపాటు వాటర్ రీయూజ్ ప్రాజెక్ట్ ఆఫ్ ది ఇయర్ అనేటువంటి అవార్డు కూడా 2 కేటగిరీస్ అనేవి ఇందులో ఉన్నాయి. అండ్ నోయిడా అయితే ప్రస్తుతానికి 8 సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అనేవి తీసుకొని వచ్చారు. సో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అనేవి 8 ఏర్పాటు చేయడం జరిగింది. వాటి యొక్క కెపాసిటీ ఎంత ఉందంటే 411 మిలియన్ లీటర్ పర్ డే
సో అంటే ఒక రోజుకి 411 మిలియన్ లీటర్స్ని ఫిల్టర్ చేసే విధంగా కెపాసిటీ తోటి ఉన్నటువంటి ట్రీట్మెంట్ ప్లాంట్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ దీనిలో నియర్లీ ఒక్కొక్క చోట 260 మిలియన్ లీటర్ పర్ డే సీవేజ్ అనే ట్రీట్మెంట్ చేసి అందులో ఎంత మళ్ళీ రీయూస్కి వాడగలుగుతున్నారంటే 70 నుంచి 75 మిలియన్ లీటర్స్ పర్ డే వాటర్ అనేది మళ్ళీ రీయూస్ కోసం అదర్ పర్పస్ కోసం వాడుతున్నారు. సో అందువల్లే వాటర్ వారియర్గా నోయిడా సిటీని సెలెక్ట్ చేయడం జరిగింది. ఐఆర్సిటీసీ వాళ్ళు రామాయణ సర్క్యూట్ ట్రైన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఐఆర్సిటీసీ అంటే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. సో ఐఆర్సిటీసీ వాళ్ళు చేసినటువంటి టూర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఎందుకోసం అంటే రామాయణ యొక్క ఇంపార్టెన్స్ని అందరికీ తెలియచేస్తూ ఉండేటువంటి ఒక యాత్ర అన్నమాట. అది కూడా ఆధ్యాత్మిక భావాల్ని పెంపొందించేటువంటి యాత్ర. అండ్ ఈ యొక్క ఫస్ట్ టూర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే February 4న స్టార్ట్ అవడం జరిగింది. నియర్లీ 122 మంది టూరిస్టులతోటి ఈ యొక్క టూరిస్టులు ఓన్లీ మన దేశం నుంచే కాదు, యునైటెడ్ కింగ్డమ్, పోర్చుగల్ ఇటువంటి ప్రదేశాల నుంచి కూడా వచ్చి మన దేశంలో ఉన్నటువంటి ప్రఖ్యాత స్థలాలైనటువంటి రామ్ జన్మభూమి టెంపుల్ అయోధ్యలో ఉన్నది అండ్ జానకి మందిర్ నేపాల్లో ఉంది, వీటన్నిటిని కూడా సందర్శించడానికి ఆసక్తితోటి ఈ యొక్క రామాయణ సర్క్యూట్ టూరిస్ట్ ట్రైన్లో రావడం జరిగింది. అండ్ ఈ యొక్క టూర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశం యొక్క టూరిజాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం అండ్ మన దేశం యొక్క సంస్కృతి వారసత్వాలు ఏ విధంగా ఉన్నాయో అందరికీ తెలిసేలా చేయడం కోసమే రామాయణ సర్క్యూట్ ట్రైన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. MN appoints Ahmad Awad bin Mubarak యాజ్ న్యూ ప్రైమ్ మినిస్టర్. సో ఇక్కడ MN దేశానికి అహ్మద్ అవద్ బిన్ ముబారక్ గారిని కొత్త ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకోవడం జరిగింది. అండ్ ఈయన యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఈయన ఎప్పటి నుంచో ఆ దేశం యొక్క MN దేశం యొక్క పాలిటిక్స్లో చాలా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి. అండ్ దాంతోపాటు ఆయన MN దేశానికి అంబాసిడర్గా కూడా వర్క్ చేశారు. అండ్ ఏ దేశంలో అంటే యునైటెడ్ స్టేట్స్కి వెళ్ళి ఈ యొక్క MN దేశం యొక్క ప్రతినిధిగా వర్క్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు MN దేశం యొక్క ప్రతినిధిగా యునైటెడ్ నేషన్స్లో కూడా ఈయన వర్క్ చేయడం జరిగింది. అండ్ ఈయన చేసినటువంటి కృషిని గుర్తించి అండ్ ఆయన్ని వ్యతిరేకిస్తూ హౌతీస్ వాళ్ళు ఈయన్ని ఒకసారి కిడ్నాప్ చేయడం జరిగింది 2015 టైంలో. ఎందుకోసం అంటే ఆయన MN యొక్క ప్రెసిడెంట్కి చీఫ్ ఆఫ్ స్టాఫ్గా ఉన్న టైంలో ఆయన కిడ్నాప్ చేశారు ఒకసారి హౌతీస్. సో ఇక్కడ ఇప్పుడు ఈ యొక్క బిన్ ముబారక్ గారు ఎన్నిక అవ్వడం ప్రైమ్ మినిస్టర్గా అనేది ఈ యొక్క హౌతీ రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీర్ణించుకోలేనటువంటి అంశం అనమాట. సో ఇప్పుడైతే అహ్మద్ అవద్ బిన్ ముబారక్ గారు MN దేశానికి న్యూ ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.